అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బల్వీర్ సింగ్ ఛానల్. ఈ రోజు చేసే వీడియో ఏంటంటే మేము ప్రయాగరాజ్ పోతున్నాం అనమాట. 2 days ఈ ట్రైన్లోనే జర్నీ అనమాట. ఆ జర్నీ ఎట్లుండబోతుంది అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకొని ఈ వీడియో చేసిన. లెట్ స్టార్ట్ ద బ్లాగ్. అయితే స్టార్ట్ అయిపోయింది. ఫీలింగ్ వెరీ హ్యాపీ అనమాట. ఆఫ్టర్ 7 years తర్వాత నేను ట్రైన్ జర్నీ చేస్తున్నాను అనమాట. మస్తు అనిపిస్తుంది. నేను ఇంకా ఫస్ట్ టైం నేను మా బబ్లు వాడు ఇద్దరం కలిసి ట్రావెలింగ్ చేస్తున్నాము. ఫీలింగ్ వెరీ హ్యాపీ. 2 days అనమాట ఇదే ట్రైన్లో. వైబ్ ఎలా ఉంటుంది అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. క్రేజీ అనిపిస్తుంది ఆఫ్టర్ 7 years. చలో మరి చూసుకుంటే 11 అవుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ట్రైన్ నాందేడ్ దగ్గర ఆగింది. కొంచెం చిన్న రెస్ట్ కోసం ఇట్లా దిగినాం అనమాట. మరి కొద్దిసేపట్లో ట్రైన్ స్టార్ట్ కాబోతుంది. ఈరోజు ట్రైనే నైట్ అంతా, మళ్ళీ రేపంతా మొత్తం కూడా ట్రైనే. అసలు ఈ ప్రయాణం అనేది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇప్పుడే మనల్ని ఇక్కడ మన బబ్లు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసిర్రు. వాళ్ళతో కూడా ఇంతకుముందు డిస్కస్ చేసినాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. సాయి హాయ్ చెప్ సాయి. దిస్ ఇస్ సాయి ఫ్రమ్ వారస్గూడ. బబ్లూస్ ఫ్రెండ్ అనమాట. ఇంకో కౌశిక్ కూడా ఉన్నాడు, సాయి వాళ్ళ ఫ్రెండ్ లోపల ఉన్నాడు. ఫీలింగ్ వెరీ హ్యాపీ అనమాట. ఎట్లా అనిపిస్తుంది బబ్లనా? హర హర మహాదేవ్ శంభో శంకర. నాందేడ్ అనమాట, నాందేడ్ స్టేషన్ ఇది. ఇంకా ఈ రోజు నైట్ అంతా ట్రైన్లోనే. ఇంకా రేపు మార్నింగ్ నుంచి రేపు నైట్ కూడా ట్రైన్లోనే. ప్రజెంట్ అయితే టైం ఫుల్ నిద్ర వస్తుంది. ఈరోజు అయితే వీడియో ఇందాక చేసిన, మళ్ళీ రేపు మార్నింగ్ లేచిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేస్తా. అప్పటివరకు గుడ్ నైట్. అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. లేచి రాలేదు ఇంకా. మేమైతే లేచినాం అనమాట. నేను మా సాయి ఇట లేచినాం, మా వాళ్ళు అనుకున్నారు. ప్రజెంట్ అయితే మనం మహారాష్ట్ర దాటేసినాం. ఇక్కడికెళ్ళి ఎట్లా ఇవాళ రాత్రి కూడా ఈయన కడతాం కాబట్టి ఆ టిఫిన్ ఎట్లా చేస్తున్నాం, ఏం సంగతి, ట్రైన్లో వాతావరణం ఎట్టుంది, పొద్దుగా కూడా అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఎటు మరి లోపల ఉన్నారు. కౌశిక్ గుడ్ మార్నింగ్. అప్లోడ్ అయితే కచోరీ అమ్మిండు. కచోరీ తిన్నాము, టిఫిన్ దాంతో అడ్జస్ట్ చేసుకున్నాము. మళ్ళీ ట్రైన్ ఎక్కినాం. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. గిరాకెట్లు అయింది మా బబ్లు అని అడుగుతా. అరే గిరాకెట్లు అయిందిరా? అరే ఇంత కలెక్షన్ ఎంత ఇవ్వాలా? 500 రూపాయలు. కాకపోతే వాయ్ 500 రూపాయలు అయినాయంట. దావా చేసుకోవాల్సిందే మరి. సైడ్ బిజినెస్ ఒక చిన్న గంప తెచ్చుకున్నాడు. కచోరీ, దాల్ మోట్ అవన్నీ మనదే షాపు. అక్కడ కనిపిస్తుందా? ఎవరైనా మరి కావాలంటే చిప్స్ కావాలంటే ఇక్కడ వచ్చి అనుకుంటారు. 5 రూపీస్కి 4 రూపీస్, 5 రూపీస్కి 10 రూపీస్కి. ఎంతరా ఇక్కడ ట్రైన్ రేట్ ఎంతరా? ట్రైన్ రేట్ 5 రూపాయలు ఎక్కువ. అంటే 10 రూపాయలా? 5 రూపాయలు ఎక్కువ. అంటే ఇప్పుడు ఇవన్నీ మనేనా? లడి అవన్నీ ఆడేసింది చిప్స్, చాక్నా. ఇప్పుడు ఈ ట్రైన్ లో హల్దీరామ్ స్పెషల్ చాయ్ ఏం కావాలన్నా ఇక్కడికి వచ్చి అడుగుతారంట. మనోడు బబ్లు వాడి మొత్తం చేసేది. చలో అటు అయితే కొంచెం బిజినెస్ అంటే ట్రిప్ తో పాటు బిజినెస్ కూడా జరుగుతుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలా ప్రయాగరాజ్ కూడా అమ్ముతారు. ప్రయాగరాజ్ కూడా ఇంప్లానేషన్ సస్పెన్స్ బ్యాగ్ నిండా ఉన్నాయి చిప్స్, గిప్స్. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎంజాయ్. నెక్స్ట్ ఇక లంచ్ అనమాట. లంచ్ ఏం చేయబోతున్నాము, ఇక టిఫిన్ అయితే కచోరీతో అడ్జస్ట్ చేసుకున్నాము. ఇక లంచ్ ఎట్లా ఏం సంగతి అనేది మా బబ్లోనే చూసుకున్నా. అన్న లంచ్ ఎట్లనే మన దుకాణం పెడుతున్నాం ముంగడ. మళ్ళీ ఇంకోటి మీల్స్ వెజిటేబుల్ మీల్స్.
खीरा है, प्याज है, टमाटर है, पत्ता है। ले लो भैया। ట్రైన్ జబల్పూర్ లాగిందనమాట. ఒక 10 మినిట్స్ అవుతుంది. నేను చెప్పే సూచన ఏంటంటే ఎవరన్నా ఇటు ప్రయాగరాజ్ వచ్చే వాళ్ళు ఉంటే దయచేసి ఫుడ్ తెచ్చుకోరు ఇంటికాడికి వెళ్ళి, ఏం దొరకలేవు. చాలా టిపికల్గా ఉంది. ఇంతంత రైజు, 3 రొట్టెలు, చిన్నగా లైట్గా ఏమంటారు ఒక 2 ఉల్లిగడ్డలు అవి ఇస్తున్నారు అనమాట. దాంతోపాటు కొంచెం ఇక్కడ సిచ్యువేషన్ అయితే మరి ఖతర్నాక్ డేంజర్ ఉంది. ఫుడ్ అయితే ఉట్టి సమోసానే, ఇక్కడ ఖాళీ సమోసా, కొంచెం సమోసా ఇచ్చేసి వేరే ఏం లేవు. ఫుడ్కి అయితే చాలా ఖతర్నాక్ టెన్షన్ పడుతుంది. 120 రూపీస్ తీసుకుంటారు అనమాట. కొంచెం రైస్ ఇస్తారు. ఫుడ్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏమైనా స్టాప్ ఉంటే అక్కడ ఆగి ఏమన్నా ఫుడ్ తింటాము. కొంచెం అయితే లైట్గా తిన్నాము ఒక 120 రూపీస్ ఇచ్చి. కానీ ఫుడ్ మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చుకోండి. వచ్చినప్పుడు ఇచ్చాడు. యూపీ కాబట్టి అదనమాట. ఇంకా మేము పోయేసరికి అయితే పొద్దున ప్రయాగరాజ్ పోయేసరికి పొద్దున ఇట్లాగో 4, 5, 6 కూడా కావచ్చు, చెప్పలేము 11 కూడా కావచ్చు. అదనమాట. ఇదైతే జబల్పూర్ స్టేషన్ అదనమాట. సెకండ్ డే అయితే చాలా హ్యాపీగా గడిచింది ట్రైన్లో. మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఇంకో 4-5 అవర్స్లో మేము ప్రయాగరాజ్ చేరుకుంటాం అనమాట. ఆ ప్రయాగరాజ్ చేరుకున్న తర్వాత ఈ వీడియో సైనింగ్ ఆఫ్ ఇచ్చేసి అక్కడ నుంచి కుంభమేళ గురించి ఇంకొకటి చెప్తా. సరే మరి అప్పటివరకు గుడ్ నైట్. ఫైనల్ అయితే ప్రయాగరాజ్ లో దిగినాం అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఈ ట్రైన్ జర్నీ వీడియో కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత అక్కడ మేము కుంభమేళ వెళ్ళిన తర్వాత అక్కడ ఏ విధంగా అయితే అక్కడ జరుగుతుందో అది కూడా వేరే వీడియో ద్వారా మీ అందరి ముందుకు వస్తా. సైనింగ్ ఆఫ్. నేను మీ బల్వీర్ సింగ్.